शुभग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकाश्चतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు. వార ఫలాలు 19 సెప్టెంబర్ నుంచి 25 సెప్టెంబర్ వరకు, అనగా భాద్రపద శుద్ధ త్రయోదశి నుంచి భాద్రపద బహుళ చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు నడుస్తున్నాయి. చంద్రుడు కుంభరాశిలో ఉన్నటువంటి శతభిష నక్షత్రం నుంచి ప్రారంభమై, అంటే కుంభరాశి నుంచి ప్రారంభమై ఇంచుమించుగా భరణి కృతికా నక్షత్రం, మేషరాశి కృతికా నక్షత్రం వరకు చంద్ర సంచారం జరుగుతుంది. ఈ వారంలో కొన్ని ముఖ్య విశేషాంశాలు: 19వ తేదీ అనంత వ్రతం, 20వ తేదీ ఉమామహేశ్వర వ్రతం, లోకపాలక పూజ, ఉపాంగ లలిత గౌరీ వ్రతం అని కూడా చేస్తారు. 21వ తేదీ నుంచి మహాలయ పక్షాలు, అంటే పెద్దల రోజులు అని చెప్తారు, పితృపక్షాలు అని కూడా అంటారు, అవి ప్రారంభమవుతున్నాయి. తర్వాత 22 అశూన్య శయన వ్రతం, ఆ రోజే బుధుడు తులారాశిలో ప్రవేశం. 23 ఉండ్రాళ్ల తద్ది, తర్వాత 24 మహాభరణి తిథి, భరణి శ్రాద్ధం అని కూడా అంటారు. ఇది ఈ వారంలో వస్తున్నటువంటి ముఖ్య విషయాలు, ముఖ్య సందర్భాలు. తర్వాత ఈ వారంలో ఉన్నటువంటి ట్రాన్సిట్స్: 20వ తేదీ స్వాతి నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం అవుతున్నది. 21వ తేదీ హస్త నక్షత్రం మొదటి పాదంలో కుజుడు ప్రవేశిస్తున్నాడు. 22 చిత్తా నక్షత్రం 3వ పాదంలో తులారాశిలో బుధుడు ప్రవేశం. 23 ఉత్తర ఫల్గుని 4వ పాదంలో రవి ప్రవేశం. 24వ తేదీ విశాఖ నక్షత్రం మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం ఈ వారంలో జరుగుతున్నటువంటి గ్రహ సంచారాలు. దీన్ని అనుసరించి అన్ని నక్షత్రాల వారికి, రాసుల వారికి గ్రహ వేధలు, తారాబలాలు, చంద్రబలాలు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క వార ఫలాలు సంక్షిప్తంగా చెప్పడం జరుగుతున్నది. మేషరాశి: అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, అంటే ఇష్టమైన బంధువులు, మిత్రులు ఏదో ఒక మంచి సన్నివేశంలో, ఒక సందర్భంలో ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి, ఉల్లాసమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఒక పక్క కొంత వేదాంత ధోరణి కూడా కనబడుతున్నది. కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. తర్వాత కొంత భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 21, 22వ తేదీలలో ప్రయాణ సూచనలు, అధికమైన ఖర్చులు, తర్వాత మానసికమైనటువంటి చింతలు, వివిధ విషయాలలో కొంత ఆందోళనలు, తర్వాత గృహ సంబంధమైన వ్యవహారాల్లో ఆందోళనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మేషరాశికి సంబంధించినటువంటి స్త్రీలు కొద్దిగా అంటే ఎక్కువ సంక్లిష్టంగా ఉండేటువంటి పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత భిన్నంగా ఉండవచ్చు. కొంతమందికి ఋతుధర్మ సంబంధమైన సమస్యలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా 21, 22వ తేదీల్లో సాధారణమైన రోజులుగానే పరిగణించాలి. ఎలాంటి ముఖ్య అంటే నిర్ణయాలు కానీ ఇలాంటివి కానీ చేయడానికి అవకాశం లేదు. ఆ తదనంతరం మీకు 23, 24, 25వ తేదీలన్నీ కూడా కొంతవరకు మనస్సు సంతోషంగానే ఉంటుంది. వ్యవహారాలు సాధారణంగా రొటీన్ వ్యవహారాలన్నీ కూడా మీకు బాగానే ఉంటాయి. అయితే ఈ యొక్క సందర్భంలో ఈ 23, 24వ తేదీలలో ఉన్నటువంటి విషయంలో వ్యవహారాలకు సంబంధించినటువంటి ఏవైనా ముఖ్య విషయాలు, ముఖ్యమైనటువంటి నిర్ణయాలకు అంత అనుకూలం కాదు. ఇది కేవలం సమాలోచనలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు, పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, లేదా అలాంటి సందర్భాలకు సంబంధించినటువంటి బంధుమిత్రులతో కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొంతవరకు సంతృప్తికరంగానే మేషరాశి వారికి 23, 24వ తేదీలు నడుస్తున్నాయి.
మేషరాశి వారికి ఈ వారంలో ఒక మార్పు కూడా రాబోతున్నది. దాని మూలంగా మీకు సమీప బంధువులు గాని అత్యంత సన్నిహితులతో గాని ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉంటుంది. అంటే నిష్ఠురాలు పొందకుండా చూడడానికి అవకాశాలు ఉంటాయి. నిష్ఠుర పొందకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. తర్వాత మీ శరీర ఆరోగ్యంలో కూడా కొంతవరకు మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకు 21వ తేదీతో వస్తున్నటువంటి మార్పుల మూలకంగా కొంత మీకు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కొంత సంతోషకరంగా పరిస్థితులు ఉంటాయి. మరి కుటుంబ వ్యవహారాలలో వాదోపవాదాలు గాని కొంత చికాకులు గాని ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతున్నారు. భరణి నక్షత్ర జాతకులకు సోదర సంబంధం గాని భూ సంబంధమైన వ్యవహారాలతో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఆ తర్వాత మీకు కొంత కుటుంబ వ్యవహారాలలో కొంత అనుకూలంగా ఉంటుంది. కృతికా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలు కొంత అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికొచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ వ్యవహారాలలో పిల్లల గురించి కానీ భార్య గురించి కానీ కొంత వారి గురించి ఆందోళన చెందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా మామూలు సాధారణంగా ఉండేటువంటి పరిస్థితులే. ఈ వారంలో మేషరాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు కొంత మార్పులు వస్తున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కొంత సంతోషకరంగా ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా కొంత మనస్పర్ధలు కానీ కొంత భిన్న అభిప్రాయాలతో భార్యాభర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ వారంలో మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు సామాన్యంగా మీరు ఏదైనా ఒక దేవాలయంలో కూర్చొని మెడిటేషన్ చేయండి. ఎలాంటి పూజా కార్యక్రమాలు పెద్దగా చేయవలసిన అవసరం లేదు. కానీ ధ్యానం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల మీ యొక్క మానసిక పరిస్థితులు కొంత ప్రశాంతతగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఇష్టసిద్ధి, సదారోగ్యం, బంధుగృహ సుభోజనం అన్నారు. దీన్ని బట్టి కూడా ఏంటంటే వృషభ రాశి వారికి వృత్తిపరమైనటువంటి విషయాలలో కొంత అనుకూలంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. 21, 22వ తేదీల్లో కూడా మీకు మనస్ఫూర్తిగా అంటే మీరు తలచినటువంటి కార్యక్రమాలు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు కూడా బాగానే ఉంటాయి. కొంతవరకు ఆందోళనగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించుకోగలుగుతారు. ఆ తదుపరి మీకు ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. కొంత విశేషంగా ద్రవ్యం ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది మీ వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు. కొంతవరకు కొంతమంది ప్రయాణాల్లో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని అనుకోని జటిల సమస్యలకు పరిష్కారాలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లేదా ఆర్థికపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు చూసుకోవాల్సి ఉంటుంది. సోదరులతో గాని సోదరిమణులతో ఉన్నటువంటి అనుబంధాలు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ వారంలో ఒక మంచి మార్పు వృషభ రాశి వారికి రాబోతున్నది. దీని మూలకంగా మీకు భవిష్యత్తులో మంచి ఆర్థిక వనరులు, ఆర్థిక పరిస్థితులు, మీరు తలపెట్టిన కార్యక్రమాలు, ముఖ్యంగా వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి నూతన ఉద్యోగాలు, మీరు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటున్నాయి. కొంతవరకు కుటుంబపరమైన ఆందోళనలు ఉన్నప్పటికీ కూడా అధిగమించగలుగుతారు. రోహిణి నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ గాని ప్రయాణాలు గాని కనబడుతున్నాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో కొంత ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ధర్మపరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. అలాగే కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన గాని అత్యంత సన్నిహితులతో గాని కొంత విభేదాలు కానీ లేదా మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటిని కూడా మీరు అతి త్వరలో అధిగమించగలుగుతారు. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రత్యేకమైన పూజ విష్ణు అష్టోత్తరాన్ని పారాయణం చేసుకోండి లేదా మెడిటేషన్ చేసుకోండి, బాగా ఉంటుంది. ప్రత్యేకమైన పూజలు ఏమాత్రం చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఏం లేవు. కొంతవరకు వస్త్రదానాలు చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది వృషభ రాశికి సంబంధించినటువంటి ప్రత్యేక ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఇక్కడ ఈ వారంలో కొంతవరకు సంక్లిష్టమైన పరిస్థితులను అధిగమించడానికి చేయవలసినటువంటి పనులతో ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో వ్యవహారాలలో మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో కొంత అవరోధాలు వచ్చినప్పటికీ కూడా అధిగమించగలుగుతారు. అయిన వారితో కొంత విభేదాలు రాకుండా చూసుకోండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు 19, 20 తేదీలో కనబడుతున్నాయి. అయినప్పటికీ 20, 21వ తేదీల్లో మీ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. సర్వసాధారణంగా మీరు తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు
లేకుండా ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అలసటలు ఎక్కువగా ఉంటాయి. విరివిగా విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. అధికారులతో పనులు నెరవేర్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. అదేవిధంగా 23, 24, 20 తేదీల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయితే ధర్మపరమైనటువంటివి కానీ లేదా మతపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, కొంత కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలకు పాల్గొనేటువంటి అవకాశాలు, కొంత సాధారణమైన జీవితానికి. అయితే ఈ యొక్క 23, 24, 20 తేదీలో ఎలాంటి నూతన కార్యక్రమాలు ప్రారంభించడం కానీ లేదా పెట్టుబడులు పెట్టడం కానీ ఇట్లాంటి విషయాలను మీరు కొంతకాలం దాటవేస్తేనే అనుకూలంగా ఉంటుంది. ఇవి సాధారణంగానే తీసుకోండి. అయితే ఈ వారంలో మీకు అనుకోకుండా మిత్రులతో కానీ బంధువులతో కానీ మరి కుటుంబ సభ్యులతో కానీ ఆకస్మిక కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి. వాటి విషయంలో కొంత జాగ్రత్త వహించండి. మృగశిర నక్షత్ర జాతకులకు మరి చాలా వరకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత కష్టం సుఖం రెండు సమానంగా కనబడుతున్నాయి. మరి కుటుంబ వ్యవహారాలలో కూడా అనుకూలతగా ఉన్నప్పటికీ కూడా మీకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు, మీ యొక్క అభిప్రాయాలకు విరోధంగా అంటే డిఫరెన్స్గా ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఎక్కువగా ఈ యొక్క వారంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అమ్మకాలు కొనుగోలులో విజయం సాధిస్తారు. 23వ తేదీ కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు సోదరులతో కానీ అధికారులతో కానీ వృత్తిపరమైనటువంటి విషయంలో మీ కింద పనిచేసే వారితో కానీ అయినంత వరకు వైరుధ్యాలు లేకుండా చూసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించండి. 23వ తేదీ మరి పునర్వసు నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు తప్పనిసరిగా కనబడుతున్నాయి. మరి ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రత్యేకమైన పూజ విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరాన్ని పారాయణం చేసుకోండి. ఎవరికైనా వస్త్రదానాలు చేయండి. మరి సింపుల్గా మీరు ఏదైనా మానసికంగా కానీ అంటే యోగాతో కానీ మెడిటేషన్ చేయడం మంచిది. ప్రత్యేకమైన పూజలు ఈ వారంలో ఎవరు ఏది చేసుకోవడానికి అంత అనుకూలం కాదు. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా వరకు కొంతవరకు మానసికంగా శారీరకంగా అలసటతో ఉంటారు. వివిధ విషయాల మీద బాగా ఆలోచిస్తుంటారు. కుటుంబ సభ్యులతో కానీ మరి మిత్రవర్గంలో కానీ కొంత విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొంత అలసటతో ఉంటారు. అజీర్ణ సంబంధమైన వ్యాధులు కానీ ఇతర కావచ్చు. కొంత జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక దుఃఖ వార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కర్కాటక రాశికి సంబంధించినంత వరకు స్త్రీలు 19, 20 తేదీలలో కొంత మీరు ఆరోగ్య విషయంలోనే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు మామూలుగానే ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి ఏ కార్యక్రమాల్లో మీరు పాల్గొనలేరు ఉత్సాహపూరితంగా. 21, 22 తేదీల నుంచి కొంత మెలకువగా అనుకూలంగానే మసులుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. బాగానే ఉంటుంది. అయితే ధర్మపరమైనటువంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. చేయవలసినటువంటి విధి నిర్వహణలో కూడా మీరు అనుకూలమైనటువంటి పద్ధతులకు అనుకూలమైనటువంటి ఆచారాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 23, 24, 25వ తేదీలలో వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా మీ జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు, ప్రత్యేకమైన సన్నివేశాలు, ప్రత్యేకమైన వ్యక్తులతో కలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశికి సంబంధించినంత వరకు సెలబ్రిటీస్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. యువతులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారంలో ఒక మార్పు మీకు చాలా అనుకూలంగా రాబోతున్నది. అయినంత వరకు విద్యాపరమైన విషయంలో కానీ అకాడమిక్ విషయంలో కానీ అంటే ఎక్కువ రైటర్స్కి, సాఫ్ట్వేర్ వారి ఉద్యోగస్తులకు అందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. ఏవైనా కొత్తగా నేర్చుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారికి కొంతవరకు సంతోషకరమైనటువంటి వాతావరణం ఈ వారంలో ఏర్పడబోతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు మరి ప్రత్యేకంగా ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోండి. మీ యొక్క వస్తువులు, సామాన్లు జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదైనా వస్తువులు పొడగొట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా భార్యాభర్తలతో కానీ పిల్లలతో కానీ కలిసి ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి సన్నివేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంత అనుకూలతగా ఉంటుంది. ఎలాంటి సమస్యలనైనా అధిగమించగలుగుతారు. అదేవిధంగా కుటుంబ వ్యవహారాల్లో కూడా మీకు కొంత సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు
ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కానీ, స్త్రీలకైతే ఋతు సంబంధమైన సమస్యలతో కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో కూడా కొన్ని మంచి మార్పులు రాబోతున్నాయి. సక్సెస్ఫుల్గా మీరు ఈ వ్యవహారాలు కొన్ని చేసుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ, మేడి చెట్టుకు ప్రదక్షిణ చేయండి, చంద్ర అష్టోత్తరాన్ని పారాయణం చేయండి. మరి ప్రత్యేకంగా విశేషమైనటువంటి పూజలు మాత్రమే లేకుండా మీరు మానసికంగా ఏదైనా జపాలు మీ ఇష్టదేవతను కూడా ప్రార్థన చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ పుబ్బ ఉత్తరాహ్పాదం సింహం. సింహరాశి వారికి మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం, మరి దేహ సౌఖ్యం ఇత్యాదులని 19, 20 తేదీలలో సింహరాశి వారికి చాలా ఉత్సాహకరమైనటువంటి వాతావరణం, చాలా ఉత్తేజకరమైనటువంటి సన్నివేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు, మరి ఉన్నతమైన వ్యక్తులతో కలుసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రయాణాల పూర్వకంగా కొంత అలసట కనబడుతున్నది. అనుకోకుండా ఇతరులతో విరోధాలు సంభవించవచ్చు. ఏదేమైనప్పటికీ అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 21, 22వ తేదీలలో పూర్తిగా మీరు సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆరోగ్యపరమైన విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్థికపరమైన విషయంలో కూడా కొంత నియంత్రణతో ఉండాలి. మరి ప్రత్యేకంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు, కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలం కాదు. 23, 24, 20 తేదీలో సాధారణంగా మీరు తలపెట్టిన కార్యక్రమాలు కొంత ఆటంకంగా ఆలస్యంగానైనా పనులు నెరవేర్చుకోగలుగుతారు. కొంతవరకు సంతృప్తికరంగానే ఉండగలుగుతారు. ఈ వారంలో మీకు ఏర్పడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మార్పు ఏంటంటే, అనుకోకుండా సోదరులతో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ, బంధువులతో కానీ, సమీప బంధువులతో కానీ కాస్త విభేదాలు కానీ, వాద వివాదాలు కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ ఏదైనా సంభవించవచ్చు. కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో చాలా అనుకూలతగా ఉంది. ఉత్సాహంగా ఉంటారు. చాలా విశేషంగా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారు. కొంతవరకు ఈ వారంలో భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి అనుబంధాలలో కొంత అసౌకర్యంగా ఉంటుంది. భిన్న అభిప్రాయాలతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. పూర్వఫల్గుని నక్షత్ర జాతకులకు సోదరులతో ఇబ్బందికరంగా కానీ, సోదరులతో ప్రతికూలత కానీ, తన కింద పనిచేసే వారితో ప్రతికూలతగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయంలో కొంత ఆందోళన చెందుతారు. మరి అదేవిధంగా ఈ వారంలో కొంతవరకు మీకు కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో కొంత సంతృప్తిగా, కొంత అసంతృప్తిగా, రెండు మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు అనుకోకుండా కొంత ధనం మీ చేతికి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు కూడా మెరుగ్గానే ఉంటాయి. సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సిన ప్రత్యేకమైన పూజ విష్ణు అష్టోత్తరము, లేదా ప్రత్యేకంగా ఏదైనా దేవాలయ సందర్శనం చేసుకోండి. ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి. ప్రత్యేకమైన పూజలు ఈ వారంలో చేయడానికి అంత పెద్దగా ఏమి లేదు. కేవలం ధ్యానం వరకే, జపం వరకే మీకు అనుకూలంగా ఉంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్య. కన్యారాశి వారు ఈ వారంలో చాలా వరకు చాలా ప్రశాంతంగా అన్ని విషయాలను సమీక్షించుకోవడానికి అవకాశం ఉంది. అందరితో అత్యంత సన్నిహితులతో కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆలోచనలతో, కొత్త నడవడికతో కొంత మీరు ఉత్సాహంగానే కనబడుతున్నారు. 21, 22వ తేదీలు కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మరి ప్రత్యేకమైన కార్యక్రమాలు పాల్గొనే అవకాశాలు, కుటుంబ సభ్యులలో కూడా పరస్పర అవగాహనలు ఇత్యాదులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటున్నాయి. 23, 24, 25వ తేదీలలో మీకు అనుకోకుండా ఏదైనా నష్టం, కష్టం సంబంధించిన వార్తలు వినడం కానీ, బంధువులతో సంబంధించినటువంటి వార్తలలో కొంత దుఃఖం కానీ, మీ ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇది కానీ ఉండవచ్చు. అయితే ప్రత్యేకంగా కన్యారాశికి సంబంధించినంత వరకు స్త్రీలు 23, 24, 25వ తేదీలలో మీరు అన్ని విధాల ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ వ్యవహారాలు కానీ, ఆర్థిక పరంగా కానీ కొంత శ్రద్ధతోనే ఉండాలి. కొంత మానసికంగా అతి విచారం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరితో వివాదాలకు దిగకండి. అయినంత వరకు పరిస్థితులకు అవగాహన చేసుకొని మీరు నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ వారంలో ఒక మంచి మార్పు మీకు సమీప భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో రాబోతున్నది. ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేయవలసినటువంటి అవసరము, కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవలసినటువంటి అవసరం కన్యారాశి వారికి కనబడుతున్నది. ఇది మీరు ఒక 2 వారాల తర్వాత ప్రయత్నం చేయండి. అవి మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఇతరులతో కూడా మీకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మంచి సాన్నిధ్యం ఏర్పడుతుంది, అవగాహన ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా కొంత సంతోషకరమైన వాతావరణాన్ని మీరు సృష్టించుకోగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు
ఆర్థిక పరంగా బాగా అనుకూలంగా ఉన్నట్టుగానే శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటున్నది. కుటుంబ వ్యవహారంలో కూడా మీకు కొంతవరకు పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కొంత ద్రవ్యపరమైనటువంటి చింత చేయవలసిన అవసరం ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులకు ప్రయాణాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. అయితే దేహారోగ్యంలో కొంత నలత కనబడుతున్నది. అయినంత వరకు ప్రయాణాలు వాహనాలు నడపడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో కొంతవరకు సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మీరు ప్రదర్శించగలుగుతున్నారు. చిత్తా నక్షత్ర జాతకులకు కొన్ని విషయాల్లో కొన్ని ధర్మపరమైనటువంటి సమస్యల పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంత అంటే విజ్ఞానదాయకమైన విషయాలు కానీ ధర్మపరమైన విషయాలు కానీ కొంత పెద్దలతో సాన్నిధ్యంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలను మీరు గమనించి అంటే వాళ్ళ అభిప్రాయాలకు అనుకూలంగా నడవలసినటువంటి అవసరం కనబడుతున్నది. మరి కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా అయినంత వరకు ఆర్థికపరమైన విషయంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. అయినా వాటిని మీరు అధిగమించగలుగుతారు. కన్యా రాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి పూజ చంద్ర జపం, బుధుని యొక్క జపం ప్రత్యేకంగా చేసుకోండి. మరి ఎవరికైనా వీలును బట్టి వస్త్రదానాలు చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంతకు మించి విశేషమైనటువంటి పూజలు ఈ వారంలో మీరు చేయడానికి అంత అనుకూలంగా లేదు. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి దేహాలస్యం, వాతాధిక్యం, మనస్తాపం, సృహృత్క్లేశం, ధనవ్యం. మీరు అయినంత వరకు మనస్సులో ఎన్నెన్నో పరిపరి విధాలమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటారు. మనసు విప్పి మాట్లాడడం, మీరు ఇతరులతో కానీ ఇతరుల యొక్క విషయాలు మీరు గ్రహించడంలో కానీ కొంత అలసత్వం జరుగుతున్నది. కొంత మానసిక చింత ఎక్కువగా ఉంటుంది. చేయవలసినటువంటి పనుల్లో కొన్ని అవరోధాలు వస్తున్నట్టున్నాయి. అయినా వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయండి. 21, 22, 23, 24, 25 వారాంతం వరకు కూడా మీకు మంచి పరిస్థితులే ఉన్నాయి. మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. అడపాదడపా కాస్త ఇతరులతో వాదనలు ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు చేయగలుగుతారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంత ధర్మపరమైనటువంటి చింతన, మరి కొంత దైవపరమైన అంటే ధర్మపరంగా ఉంటున్నారు. కొంత వేదాంత ధోరణి కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తులారాశికి సంబంధించినంత వరకు ఈ తులారాశి వారు రాజకీయ రంగాలకు కానీ వ్యాపార రంగాలకు ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా మసులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీ యొక్క అతి ఉత్సాహము నష్టమే పడతారు, అతి ఆలస్యము నష్టపడతారు. కాస్త మీరు బ్యాలెన్స్గా ఉండవలసినటువంటి మీ రాశే బ్యాలెన్స్ రాశి కాబట్టి బ్యాలెన్స్గా ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి. అయితే ఏది ఏమైనప్పటికీ అత్యంత సన్నిహితులతో, మిత్రులతో, కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో నిష్ఠూరపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి చర్మ సంబంధమైన వ్యవహారాలు, కొన్ని ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వారంలో మీరు చాలా వరకు ప్రయాణాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలలో కూడా మీరు కొంతవరకు తొందరపాటును ప్రదర్శించడానికి అవకాశం లేదు. కుటుంబపరమైన వ్యవహారాలలో మీకు అనుకూలతగా ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా భార్యాభర్తలు కావచ్చు, పిల్లలతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, అనుకోకుండా మనస్పర్ధలు, భిన్న అభిప్రాయాలు, కొంత ఎడమగం పెడమగం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. అయితే కొన్ని విషయాలలో మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మరి ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆర్థికపరమైన విషయంలో మీకు చాలా అనుకూలత అంటే అనుకూలత ఏర్పడుతున్నటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థికపరమైన విషయంలో భార్యతో కానీ బంధువులతో కానీ విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో భార్యాభర్తలు కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత సంతోషకరమైన వాతావరణాన్ని ఈ వారాంతంలో మీరు పొందబోతున్నారు. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజ కుజుని యొక్క అష్టోత్తరం చదువుకోండి, లేదా కుజ జపం చేసుకోండి. అదేవిధంగా బుధుని యొక్క స్తోత్రం కూడా చేసుకోండి. అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. మరి రవి యొక్క స్తోత్రం కానీ ఏదన్నా రవికి సంబంధించినటువంటివి కూడా చేసుకుంటే మీ యొక్క పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు కొద్దిగా మానసిక అశాంతి మీకు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి ఎలాంటి కొత్త పనులు ప్రారంభించడానికి మాత్రం వీలు లేదు. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి అయినంత వరకు ఈ వారంలో చాలా సుదీర్ఘమైన ఆలోచనలతో
భవిష్యత్ ప్రణాళికలతో కార్యాచరణతో సతమతమవుతుంటారు. కొన్ని అభిప్రాయాలు మీ యొక్క కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు పరస్పరమైనటువంటి అవగాహనలు పెరగడానికి ప్రయత్నాలు బాగా చేస్తుంటారు. కొన్ని పనులు ఆలస్యంగానైనా విజయవంతంగా నెరవేరుతాయి. మీరు ప్రయాణాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉంటాయి. అనుకోకుండా అకారణంగా ఎవరితో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. 21, 22 తేదీలలో ఆరోగ్యపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎక్కువగా మీరు భవిష్యత్తు పిల్లల గురించినటువంటి ఆలోచన, పిల్లల భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన ఎక్కువగా చేస్తారు. ఆ తదుపరి మీకు 23, 24, 25 తేదీలో మనసు కొంత ప్రశాంతంగానే ఉంటుంది. మరి ప్రత్యేకమైనటువంటి కొన్ని నిర్ణయాలు కూడా చేసుకోగలుగుతారు. మీరు చేసిన నిర్ణయాలు ఇమీడియట్గా అమలు పరిచేవి కావు, కానీ కొంత సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన, మీ వృత్తులు, ఉద్యోగాల, వ్యవహారాల మధ్యన, సాంఘిక, సోషల్ కాంటాక్ట్స్ ఏవైనా తీసుకోండి, అన్నిటి మధ్యన మీకు కొంత సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడబోతున్నది. దాని మూలకంగా మీరు కొన్ని మంచి నిర్ణయాలు చేసుకోగలుగుతారు. అయితే ఆకస్మికంగా మీకు ఇంకొక మార్పు కూడా ఉంది. దాన్ని కూడా మీరు శ్రద్ధ వహించాలి. అకారణంగా మీరు అన్టైమ్లీ మీల్స్, వేళ్లకు తప్పిన భోజనాలు, కొంత సౌఖ్యాన్ని, మీ సుఖాన్ని మీరే దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అయినంత వరకు అయిన వారితో కాని వారితో వాద వివాదాలకు అనవసరంగా దిగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంత లాభాలు గడిస్తారు. మరి కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు, కొంత ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా లాభపరమైనటువంటి విషయంలో మీకు కొంత లాభాలు, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా మీకు కొంత సపోర్టు, అంటే మీకు ఇతరుల నుంచి రావాల్సినటువంటి సపోర్టు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అన్ని విధాలు అనుకూలంగా ఉన్న శారీరకంగా కొంత శ్రమ అధికంగా ఉంటుంది. మరి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా కుటుంబపరంగా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ బుధుని యొక్క స్తోత్రము, శుక్రుని యొక్క స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ప్రత్యేకమైనటువంటి దానాలు, విశేషమైనటువంటి పూజలు మాత్రం ఈ వారంలో మీకు అంతగా ఏమీ లేవు. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి చాలా సంతోషకరమైన వాతావరణంతో ఈ వారం ప్రారంభమవుతున్నది. కుటుంబ వ్యవహారాల్లో మిత్రులతో, తోడబుట్టిన వారితో, బంధువులతో అందరితో సాన్నిధ్యంగా ఉంటారు. ఆర్థికపరమైన విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటాయి. 21, 22 తేదీలలో కొంతవరకు ప్రయాణ సూచనలు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు లేదా గృహ సంబంధమైనటువంటి బాధ్యతలలో కొంత ఎటు తేల్చుకోలేని విషయాలలో కొంత తర్జన భర్జన అవుతుంటారు. 23, 24, 25 తేదీలన్నీ కూడా మీకు అనుకున్న పనులు అవుతాయి, కానీ కొంత ఆలస్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా కూడా కొంత మీరు నెమ్మదిగా ఉంటారు. కొంత చురుకుదనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎవరితో కూడా వాద వివాదాలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. ఎక్కువగా మానసికమైన విచారాలకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ వారంలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు కూడా మీకు రాబోతున్నది. దాని మూలకంగా మీకు మంచి మంచి అవకాశాలు, మీరు చేస్తున్నటువంటి వృత్తి మూలకంగా కావచ్చు, బిజినెస్ మూలకంగా కావచ్చు, రాజకీయ రంగాలు, ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా ఆ రంగానికి సంబంధించిన విషయాలలో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానిని మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మునుముందు మీ భవిష్యత్తుకు చాలా అనుకూలంగా ఉంటుంది. మూలా నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో చాలా అనుకూలతగా ఉంది. కొంతవరకు సంతోషాన్ని, మీరు తలపెట్టిన కార్యక్రమంలో జయం సాధించడానికి అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంది. అయితే కాస్త చిన్న లోటుపాట్లతో ఏదైనా మనస్పర్ధలు వచ్చినా కూడా దాన్ని మీరు అధిగమించగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు వృత్తిపరంగా శ్రమ ఎక్కువగా ఉంది. వాదోపవాదాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులతో కాస్త విరోధాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా కుటుంబపరమైన వ్యవహారాలు మీరు చాలా సంతృప్తికరమైన వాతావరణాన్ని మీరు అనుభవించగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో మీకు కొంత ఆకస్మిక ధన లాభాలు కానీ, అనుకున్న రావాల్సిన డబ్బు మీ చేతికి అందే అవకాశాలు కానీ, ఇతరుల సహాయ సహకారాలను పొందగలుగుతారు. కుటుంబపరమైన విషయంలో కూడా మీకు కొంత అనుకూలతనే ఏర్పడుతున్నది. ఏదేమైనప్పటికీ ధనుర్రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజ చంద్ర జపం, చంద్ర అష్టోత్తరం ప్రత్యేకంగా చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారంలో చాలా వరకు అంతఃక్లేశం, ధనచ్ఛేదం, వేదం
అంటే రకరకాల వ్యవహారాలతో రకరకాల విషయాలలో మీరు నిమగ్నమయ్యి కొంతవరకు తర్జన భర్జన పడుతుంటారు. మానసిక శ్రమ ఎక్కువగానే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీరు ఊహించిన దానికన్నా భిన్నంగానే కొంత ఖర్చులు ఇవన్నీ కూడా పెరుగుతాయి. అయినప్పటికీ కూడా కొంత మీరు అధిగమించగలుగుతారు. 21, 22వ తేదీలలో ప్రత్యేకమైన బంధువర్గ సమూహాలతో ఉంటారు. భార్యా తరఫు బంధువులతో కానీ, అంటే సన్నిహితులు, భావమర్దులు అలాంటి వాళ్లతో కానీ మరి ఏదో ఒక ప్రత్యేకత మీకు 21, 22లో కూడా కనబడుతున్నది. 23, 24వ తేదీల్లో కూడా మీరు కొంతవరకు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అయితే పనులు కాస్త ఆలస్యంగా ఉంటుంది. మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొంత షెడ్యూల్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ వారంలో మీకు వస్తున్నటువంటి మార్పును మీరు గమనించవలసింది ఏంటంటే, ఎక్కువగా మీరు చేసే పనుల యందు మీ యొక్క అభిప్రాయాలకు ఇతరులు కొంత భిన్నంగా ఉంటారు. మీరు చెయ్యని పనుల మీద కూడా మీ మీద నిందలు పడవచ్చు, అపవాదాలు రావచ్చు. వాటి విషయంలో కొంత మీరు ఇతరులతో ఉన్న అనుబంధాలు కానీ, మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, మీ వ్యవహారాల్లో కానీ, రాజకీయ రంగాలు ఏ రంగంలో ఉన్నా కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉంటూ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా మీరు మనస్తాపం చెందకుండా వాటికి తగిన పరిష్కారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ధర్మపరమైన విషయంలో ఆసక్తి బాగా పెరుగుతుంది. మీకు ఏదో కొంత మూలకంగా మీ చేతికి ద్రవ్యం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇతరుల సహకారాలు కూడా మీకు లభిస్తాయి. అదేవిధంగా కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలతగా ఉంటుంది. కానీ కొంతవరకు భిన్న అభిప్రాయాలతో సతమతమవుతుంటారు. శ్రవణ నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి. కుటుంబపరమైన వ్యవహారంలో కొంత ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు ధర్మపరమైన విషయాలకు ప్రాధాన్యత ఉంది. మరి కొంత నష్టం కష్టం రెండు సమవుజ్జిగా కనబడుతున్నాయి. వృత్తిపరంగా చూసినా కుటుంబ పరంగా చూసినా కూడా అనుకూలతగా ఉంది. కానీ అడపాదడప అనుకోకుండా ఆకస్మిక వాద వివాదాలు చెలరేగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ, రవికి కుజుడికి ప్రత్యేకంగా జపం కానీ ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు కానీ చేసుకోండి. ఇది మీకు మీరుగా చేసుకోవడం చాలా మంచిది. మరి ఏదైనా ఒక దేవాలయంలో సందర్శన వరకు లేదా ప్రదక్షిణ వరకు పెట్టుకోండి. ప్రత్యేకమైన పూజలు అంతగా నిర్వహించవలసిన అవసరం ఈ వారాంతంలో మీకు అంతగా లేదు. ఇది మకర రాశికి సంబంధించినటువంటి ప్రత్యేక ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్రాత్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో చాలా వరకు సంతోషకరమైన వాతావరణం ఒకవైపు, అతి ఆలోచనలతో ఒకవైపు, సతమతంగా ఏది ఎలాంటి నిర్ణయించుకోవాలి, ఏది ఎలా చేయాలి అనే దానికోకుండా ఉంటుంది. కొంతవరకు పెద్దల గురించిన ఆలోచనలు, మరి సాంప్రదాయపరమైన ఆలోచనలు, సాంప్రదాయానికి సంబంధించిన విషయాలు, కుటుంబ వ్యవహారం సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. 21, 22వ తేదీలలో కొంత కుటుంబ పరంగా కొంత ఖర్చులు పెరుగుతాయి. ఇంటి యందు ఏవైనా ధర్మపరమైన కార్యక్రమాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మరి అనుకున్న దానికన్నా మీకు కొంత ద్రవ్యం బాగానే ఖర్చు అయ్యే అవకాశాలు, లేదా కొంతవరకు ఇతరులతో వాద వివాదాలు ఏదైనా ఉండవచ్చు. కానీ ఇవి సమస్యపోయే అవకాశాలు ఉన్నాయి. 23, 24, 25 తేదీలలో మీకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. బంధువుల రాకపోకలు కానీ, మిత్రుల రాకపోకలు కానీ, వారి కార్యక్రమంలో మీరు పాల్గొనడం కానీ, మీ ఇంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం కానీ, ఏదో ఒక ప్రత్యేకత కుంభరాశి వారికి కనబడుతున్నది. కొంత భార్యాపరమైనటువంటి బంధువుల మూలకంగా కూడా అనుకూలతగా ఉంది. మిత్రుల మూలకంగా అనుకూలంగా ఉంది. ప్రయాణాల్లో కూడా కొంత అనుకూలతగా ఉంది. కానీ ప్రత్యేకంగా మీరు కొన్ని నిర్ణయాలు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ఇది అనుకూలమైన సమయం కాదు. కానీ వాతావరణం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కుంభరాశి వారికి ఈ వారంలో ఏర్పడుతున్న మార్పులలో ఇంకొకటి కూడా, మీరు భవిష్యత్తులో ఎక్కువగా కొంత శారీరకంగా చురుకుదనం తగ్గే అవకాశాలు, ఆకలి దప్పులు తగ్గే అవకాశాలు, మతిమరుపు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కొంత వాద వివాదాలు సోదరులతో కానీ, భూ సంబంధమైన వ్యవహారాలు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి కుటుంబ పరంగా అనుకూలతగా ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా భార్యాభర్తల మధ్యన భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు సోదరుల మూలకంగా వాదోపవాదాలు ఉన్నప్పటికీ కూడా కొంత అనుకూలత కనబడుతున్నది. కుటుంబ పరంగా కూడా కొంత అనుకూలత కనబడుతున్నది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు అయినంత వరకు ప్రయాణాలలో, వాహనాలు నడపడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కుటుంబ పరంగా ఆలోచన చేసినట్టయితే ఏదైనా ముఖ్యమైన ప్రయాణాలు కానీ, మరి ప్రత్యేకమైన ఖర్చులు కానీ పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో సంతృప్తికరంగానే ఉంటారు. అన్ని విధాల అనుకూలమైన వాతావరణమే ఉంది. అయితే మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజ, రాహు సంబంధమైనటువంటి పూజ ప్రత్యేకంగా చేసుకోండి. దాని మూలకంగా మీకు కొంత మనశ్శాంతి కలిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి.
మీనరాశి పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత మనసు ఏదో ఒక సంకోచంతో, వ్యాకులతో, చింతతో ఉంటుంది. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు, అనేక విధాలైనటువంటి ఖర్చులు, ఏవో కొన్ని జటిల సమస్యలకు పరిష్కారాలు, మనసు విప్పి ఇది అని చెప్పలేనటువంటి ఒక ఆందోళన బాగా ఉంటుంది. మీనరాశికి సంబంధించిన స్త్రీలు మరింత మిక్కిలి జటిలంగా, అంటే మనసును చాలా జటిలంగా సంక్షోభ పెట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయంలో కొంత జాగ్రత్త ఉండండి. మీ యొక్క ఋతు సంబంధమైన సమస్యలు కానీ మరి ఇట్లాంటివి ఏదైనా కొంత మాత్రం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు మీనరాశికి ఎక్కువనే కనబడుతున్నాయి. 21, 22 పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి బంధుమిత్రుల సమూహాలు, మరి కొంత ప్రయాణాలు, వాదోపవాదాలు ఉన్నప్పటికీ కూడా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఉంటారు. ఆ తదుపరి 23, 24, 25 తేదీలు కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతున్నది. అయితే కొంత అనుకోని విధంగా ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఎక్కువగా 23, 24, 25 తేదీలో కనబడుతున్నది. మొత్తం మీద ఈ వారంలో మీకు ఏర్పడుతున్నటువంటి మార్పుల మూలకంగా మీ శరీర ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయి. అటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బరువు పెరగడమో, బరువు తగ్గడమో, వాత సంబంధమైనటువంటి సమస్యలు బాగా పెరుగుతాయి. ఆందోళన పెరుగుతుంది, మానసిక చికాకులు పెరుగుతాయి. బంధువులతో, ఇతరులతో అంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, వాటిని మీరు చక్కగా మరి జాగ్రత్తగా వాటిని నిర్వహించుకుంటూ, వాటితో ఏవి అవసరమో ఏవి అవసరం కావో వాటిని ఆలోచనలో పెట్టుకొని ఇతరులతో విభేదాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు సోదరులతో అనుకూలత ఉండవచ్చు, లేదా భార్యాభర్తల మధ్యన కూడా ఏవైనా పొరపచ్చాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు తీసుకోవాలి. అలాగే కుటుంబపరమైన వ్యవహారంలో కొంత మీకు చాలా అనుకూలతగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాల్లో ఆనందంగా కనబడుతున్నది. మరి కుటుంబపరమైన వ్యవహారంలో కూడా కొన్ని ధర్మపరమైనటువంటి పనులు, ధర్మ కార్యక్రమాలు కానీ కొంత సాంప్రదాయమైన కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు మానసిక ఆందోళన, శారీరక శ్రమ కొద్ది ఎక్కువగా ఉంటుంది. మరి కుటుంబపరమైన వ్యవహారంలో కొంత సంతృప్తికరమైన వాతావరణమే ఉంటుంది. మీరు దీని విషయంలో ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజ లేదా మీరు చేసుకోవాల్సినటువంటి జపం, విష్ణు అష్టోత్తర నామం చేసుకోండి. బుధుని యొక్క స్తోత్రం బాగా చేసుకోండి. మరి ఎవరికైనా వీలైతే వస్త్రదానం చేయండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటాయి. మంచి ఫలితాలు మీరు కూడా పొందగలుగుతారు. మానసిక ఆరాటాలకు కొంత దూరంగా ఉండగలుగుతారు. ఈ వారం ప్రత్యేకంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మీకు ఫలితాలు వివరించడం జరిగింది. ఈ వారంలో ప్రత్యేకంగా మహాళయ పక్షాలు, అంటే పితృ అమావాస్య, పెద్దల దినాలు అంటారు. కాబట్టి ఈ వారంలో వారార్థం నుంచి ఎక్కువగా పూజలు, పునస్కారాలకు ప్రాధాన్యత లేకుండా ధర్మపరమైనటువంటి కార్యక్రమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. కానీ దాన్ని బట్టి ఈ వార ఫలితాలు ఈ వారం కొంత సంక్షిప్తంగానే చెప్పడం జరిగింది. అందరికి కూడా మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.